దుబ్బాక మున్సిపాలిటీ అభివృద్ధికి ఎమ్మెల్యే చేసింది ఏమీ లేదని, కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి చెందుతుందని 16వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి మచ్చి శ్రీనివాస్ విమర్శించారు. 16వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోతున్నారన్న అక్కసుతో బీఆర్ఎస్ నాయకులు తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే గెలిచినప్పటి నుండి 16వ వార్డులో ఎన్నిసార్లు తిరిగి ప్రజల సమస్య తెలుసుకున్నారో చెప్పాలన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడారు. బీఆర్ఎస్ అనుచరులతో వార్డులో డబ్బుల సంచులతో తనను సిబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ప్రజలు కూడా డబ్బులు ఇచ్చేవారిని కాకుండా వార్డు అభివృద్ధికి పాటుపడేవారిని ఎన్నుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు చంద్రకళ, ఏఎంసీ వైస్ చైర్మన్ బొంగరం బాలరెడ్డి, నాయకులు సత్తు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. గత 5 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ కౌన్సిల్ అధికారంలో ఉంటే గత 10 సంవత్సరాలుగా స్థానికంగా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది ఎమ్మెల్యే గెలిచి. అప్పటికి మున్సిపల్ కౌన్సిల్లో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి చైర్మన్, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిల్ ఉన్నారు. మరి ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీకి ఓటెందుకు వేస్తారు, వేయద్దు, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, లేదంటే 6 గ్యారెంటీలు అంటే రకరకాలైనటువంటి ఆరోపణలు ప్రభుత్వం పైన, మా కాంగ్రెస్ పార్టీ పైన ఎమ్మెల్యే గారు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అట్లాగే 16వ వార్డుకు సంబంధించి కూడా ఎమ్మెల్యే గారు 16వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఓడిపోతుందని అక్కస్తోటి ఆ వార్డులో కొంతమంది వారి అనుచరులను పంపించి ఆ వార్డులో ఉన్నటువంటి ఇళ్లకు వాళ్ళ వ్యక్తిగత మనుషులను పంపించి వారి ద్వారా ఫోన్లు మాట్లాడి ఏదున్నా నేను చేస్తా, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి, నేను అభివృద్ధి చేసి చూపిస్తా అని చెప్పి ఎమ్మెల్యే గారు రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఈరోజు ఓడిపోతున్నామని సమాచారంతో రకరకాలైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎమ్మెల్యే గారిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా, నీకు దుబ్బాక ప్రజల పట్ల ప్రేమ ఉందా? ఒకవేళ ప్రేమ ఉన్నట్లయితే ఏ రోజన్నా 16వ వార్డులో అడుగుపెట్టినవా? ఏ రోజన్నా 16వ వార్డు ప్రజల కష్టాలు పట్టించుకున్నారా అని చెప్పి ఎమ్మెల్యే గారిని సూటిగా అడుగుతా ఉన్నాం.